లక్ష్మి, పంకజం అక్కాయ్, ఏంటి ఇంట్లో కొత్తగా బోర్ పంపు వేయించారటగా? పంకజం: అవును లక్ష్మి, కొత్తగా పాల వ్యాపారం స్టార్ట్ చేద్దామనుకుంటున్నాం. చిన్ని: ఏమిటి స్వీటీ, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? స్వీటీ: మరేమి లేదు చిన్ని, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని అంటారు కదా. చిన్ని: అవును, అయితే ఏంటి? స్వీటీ: మరి నాకు అన్నలేడుగా, తమ్ముడిని దానం చేయొచ్చా అని ఆలోచిస్తున్నాను. గోపి అమ్మా నాన్నలతో కలిసి గుడికెళ్తాడు. గోపి: దేవుణ్ణి ఏం కోరుకున్నావమ్మా? సత్య: అలాంటిది చెప్పకూడదు గోపి. గోపి: మరి నువ్వేం కోరుకున్నావు నాన్న? పాపారావు: నీ పెళ్ళి ఎలా చెయ్యాలా అని. గోపి: పోనాన్న, మీరు మరీను, అప్పుడే పెళ్ళేంటి? పాపారావు: పుత్రరత్నమా, నేనన్నది కట్టుతో అయ్యే పెళ్ళి. గోపి: కట్టుతో అయ్యే పెళ్ళి ఎందుకు చేస్తారు నాన్న? పాపారావు: వచ్చే వారం రిజల్టు తక్కువ మార్కులు వస్తే నేను నీ కట్టుతో పెళ్లి చేయాలి అనుకుంటున్నా. గోపి: ఇంతకీ తాతయ్య నీ కట్టుతో ఎన్నిసార్లు పెళ్లి చేశాడు నాన్న? పాపారావు: 3 సార్లు చేశాడు. ఆ తర్వాత బుద్ధిగా చదువుకున్నాను. గోపి: ఎప్పుడు నా కొడుకు నా పేరు నిలబట్టాలి అంటావు కదా. నీవు 3 సార్లు అంటే నాకు 6 సార్లు ఛాయిస్ ఉంది కదా నాన్న.